కేశవ్ బాబు అరుపు వినపడగానే నేను వెంటనే వెళ్ళి చూశాను. కానీ నాకు అక్కడ ఎవరూ కనపడలేదు శ్రీవల్లి. అవును, వేరే ఎవరో కత్తితో పొడిస్తే కత్తి మీద అతని ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయి కదా. అంటే కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్స్తో పాటు అతని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండుంటాయి. అవును శ్రీవల్లి. ఆ రెండు ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలుసుకుంటే మనకి హంతకుడు ఎవరు తెలిసిపోతుంది. కానీ ఏదో పెద్ద కుట్ర జరిగింది మామ. అన్నీని మర్డర్ చేసి చాలా తెలివిగా అందులో నిన్నిరికించారు. ఆ విషయాన్ని నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. నువ్వేం కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. సో మా మామీ హత్య చేయలేదు. ఇందులో అసలు నేరస్తులు ఎవరు ఉన్నారని నాకు అనుమానంగా ఉంది. మరి మీ నాన్నగారేంటి హత్య అతనే చేశాడు, నేను చూశాను అని స్టేట్మెంట్ ఇచ్చారు? సార్, యాక్చువల్గా మా నాన్న పొరపాటు పడుతున్నారు. కావాలంటే మీరు లడ్డు మామ స్టేట్మెంట్ కూడా వినండి. దాన్ని బట్టి కేసు ఇన్వెస్టిగేట్ చేయండి. చూడమ్మా, మీ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్టు. మీ అన్నయ్య చనిపోయాడని తనని చంపుతుండగా ప్రత్యక్షంగా చూశానని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి లడ్డు హంతకుడని మేము నిర్ధారణకు వచ్చాం. మా దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. మీరు అతను నిరపరాధి అనుకుంటే తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించుకోండి. అంతే తప్ప ఇలా మా టైం వేస్ట్ చేయకండి. ప్లీజ్ వెళ్ళండి. శ్రీవల్లి, నాన్న, ఎక్కడికి వెళ్ళావమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాన్న. ఎందుకు? లడ్డు మామని కలవటానికి వెళ్ళాను. ఒక హంతకుణ్ణి కలవడానికి వెళ్ళడం ఏంటి? వాడు మన కేశవుని చంపేశాడని తెలిసి కూడా వాణ్ణి కలవడానికి ఎందుకు వెళ్ళావు? నాన్న, అసలేం జరిగిందో తెలుసుకోవటానికి వెళ్ళాను. వాడేం చేశాడో, అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పాను కదా నీకు. ఇంకా తెలుసుకుని ఏం చేస్తావు? నాన్న, లడ్డు మామ కేశవనేని చంపలేదు అని వాడు చెప్పాడా? అది నువ్వు నమ్మేవా? నేరం చేసిన వాడెవరైనా సరే నేను చేశానని ఒప్పుకుంటాడా? నేను నా కళ్ళతో చూశానని చెప్పాను కదా. నా మాట మీద నీకు నమ్మకం లేదా? నాన్న, మీరెప్పుడు అబద్ధం చెప్పారని నాకు తెలుసు. స్పాట్లో మీరేదైతే చూశారో దాన్ని నిజమనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసింది నిజం కాకపోవచ్చు. మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. లేదు, నా కళ్ళు నన్ను ఎప్పటికీ మోసం చేయవు. అసలు నువ్వు నా మాట కాదని ఇంతగా వాడిని ఎందుకని నమ్ముతున్నావు? ఎందుకంటే లడ్డు మామ మనస్తత్వం ఏంటో 23 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను కాబట్టి. చీమకు కూడా హాని చేయని మనిషి ఒక మనిషిని చంపుతాడు అంటే నేను నమ్మను. అది మన కుటుంబ సభ్యుడిని చంపుతాడంటే నేను అస్సలు నమ్మను. అలా చేసే ఉద్దేశం తనుకుంటే అన్నయ్యని బతిమాలి ఇంటికి తీసుకురావాలని వెళ్ళేవాడు కాదు. అంటే నేను కావాలనే లడ్డు మీద నేరం మోపి అరెస్ట్ చేయించానంటావా? నేను చూసిందంతా నిజం కాదు, భ్రమంటున్నావా? మీరు చూసింది నిజమే కావచ్చు నాన్న, కానీ ఆ నిజం వెనుక ఇంకేదో రహస్యం దాగుంది. నిజానికి నీడకి చాలా తేడా ఉంటుంది నాన్న. కానీ రెండు పక్క పక్కనే ఉండటం వల్ల చాలా మంది నీడని చూసి నిజం అనుకుంటారు. కొన్ని విషయాలు కళ్ళతో చూస్తే మనకి తప్పుగానే కనిపిస్తాయి, కానీ మనసుతో చూస్తేనే మనకి కరెక్ట్గా కనిపిస్తాయి. మీరొక్కసారి కళ్ళతో కాకుండా మనసుతో చూడండి, నిజమేంటో మీకే అర్థమవుతుంది. ఇక చాలా ఆపు, చాలా ఆపు, ఆపు. ఇన్ని రోజులు నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ ఈ రోజు నువ్వు ఎంత అమాయకురాలివో నాకు అర్థమవుతోంది. ఒక హంతకుడు చెప్పే మాటలు నమ్మి ఈజీగా మోసపోతున్నావు. లడ్డు నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి, వాడి మీద అభిమానం ఉంది కాబట్టి వాడిని వెనకేసుకొస్తున్నావు. కానీ ఆ అభిమానం వాడు చేసిన హత్యను వెనకేసుకొచ్చేంత పిచ్చిగా ఉండకూడదు. వాడు మీ అన్నయ్యను చంపాడనేది వాస్తవం. అందుకు నీ తండ్రే ప్రత్యక్ష సాక్షి. ఇందులో ఎటువంటి అనుమానాలకి ప్రలోభాలకి తావులేదు. నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి. శ్రీవల్లి, ఈ విషయంలో నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పినా నేను వినను. నా మాట నువ్వే వినాలి. మేమిన్ని రోజులు పాముకు పాలు పోసి పెంచామని ఇప్పుడే తెలుసుకున్నావమ్మా. అవునా?
మరి ఆ పాము కూరలు పీకి చంప అవతల పడేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ మామయ్య లడ్డూని పోలీసులకు అప్పగించారమ్మా, అరెస్ట్ చేయించారు. కేశవుని చంపినందుకు వాడికి కఠినంగా శిక్ష పడాలని మేం కూడా చూస్తున్నాం. కాదు, 4 రోజులు ఇలా మొసలి కన్నీరు కాచి తర్వాత మీరే వాడికి బెయిల్ ఇచ్చి మంగళహారతులు పట్టి ఇంటికి తీసుకొస్తారు. మీ డ్రామాలు ఎవరికి తెలీదు. అయినా నా భర్త తనకి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్తానన్నాడు తప్ప ఆస్తి కోసం మీలా క్రూరంగా ఆలోచించి మిమ్మల్ని చంపించలేదు కదా. కోర్టుకు వెళ్తే మీ పరువు పోతుందని, మీ ఆస్తి మొత్తం మా సొంతం అవుతుందని, మీరు రోడ్డున పడాల్సి వస్తుందని ఆలోచించి ఒక అనాథ వెధవతో ఇలా మర్డర్ ప్లాన్ చేయించారు. అమ్మా ఆర్తి, కేశవే మాకు పెద్ద ఆస్తి. వాడిని మించిన ఆస్తి మా దగ్గర ఏమీ లేదమ్మా. వాడి కోసం అవసరమైతే వీలునామా తిరగరాయించి ఆస్తి మొత్తం మీ పేరు రాయిద్దాం అనుకున్నామమ్మా. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాం. కానీ దురదృష్టం కొద్దీ ఇంతలోనే ఇలా జరిగిందమ్మా. ఆపండి మీ కపట నాటకాలు. వినడానికే చాలా అసహ్యంగా ఉంది. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. అట్టి భర్తని పోగొట్టుకున్న నువ్వు మా మీద కోపంగా ఉంటావని తెలుసు. కానీ జరిగిన దానికి మేం కూడా చాలా బాధపడుతున్నాం. మీ మామయ్య గారైతే నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మా. అది చెప్పడానికి వచ్చారా? కాదమ్మా, చనిపోయిన నీ భర్తని మేమెలాగూ తీసుకురాలేం. కానీ కోడలివైనా నువ్వు మా కూతురుతో సమానం. ఇక మీద నీ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత మాకుందమ్మా. నువ్వు కూడా మాతో పాటు ఉందుగానమ్మా. మన ఇంటికి వెళ్దాం రమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. ప్లాన్ ఏంటమ్మా? అదే, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా నన్ను చంపేసి పెరట్లో పారేద్దాం అనుకుంటున్నారా? ఆర్తి, నువ్వు బాధలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. తెలుసు. నేను మాట్లాడింది 100% నిజం. నేను ఆవేశంలో మాట్లాడినా, కోపంలో మాట్లాడినా మీలా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడను. ఉన్నదున్నట్టుగానే మాట్లాడతాను. మిమ్మల్ని ఎదిరించి ఆ ఇంట్లో నుంచి వచ్చేసినందుకే ముందుగా నా భర్తను అడ్డు తొలగించారు. ఇప్పుడు మీ ఓదార్పు యాత్రతో నన్ను నమ్మించి మీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నన్ను కూడా చంపేసి మొగుడు పోయిన బాధలో ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేస్తారు. ప్రాణం పోయినా నేను మీ మాటలు నమ్మను. నా భర్త నాకు కాకుండా చేసిన మీ అంతు చూడకుండా వదలను. నా భర్త చేసిన శపథం నాకు గుర్తుంది. కేశవ భార్యగా ఆ శపథాన్ని నేను నెరవేరుస్తాను. మీ అందరూ సర్వనాశనం అయిపోయేలా చేస్తాను. ఆ దేవుడనేవాడు ఉంటే ఒక ఆడదాని తాళిని అన్యాయంగా తెంచేసినందుకు మీకు ఆ బాధ ఎలా ఉంటుందో త్వరలోనే తెలియజేస్తాను. మీకు 2 కూతుళ్ళున్నారు కదా, ఆ కూతుళ్ళ పసుపు కుంకుమలు కూడా నాలాగే పోయినప్పుడు తెలుస్తుంది నేను పడే బాధ. నేను ఆ దేవుడిని అదే కోరుకుంటున్నాను. మీ కూతుళ్ళు నాలాగే విధవరాళ్ళవుతారు. ఇదే నా శాపం.